ఇది గూడా ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్నారు. చెప్పపెట్టకుండా నేను ఊరికెళ్తున్నానని జెప్పో, లేకపోతే నేను యూఎస్‌కెళ్తున్నానని జెప్పో, కొన్ని రోజులు ఫస్ట్ వీళ్ళు కనిపియకుండా ఉంటారు. ఆ తర్వాత ఒక 6 నెలలకో, ఒక సంవత్సరానికో వీళ్ళు పెళ్లి చేసేసుకున్నారన్న విషయం వేరే థర్డ్ పర్సన్‌తో ఇంటర్ వీళ్ళు. సహజంగా ఇప్పుడు నా దగ్గరికొచ్చే కేసెస్‌లో మీరు జూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో ఇట్లాంటి కేసులు బాగా పెరిగాయి. అన్నిటికి సేమ్ కామన్ ట్రెండ్ ఒకటే ఉంటుంది. వీళ్ళేం జేస్తారంటే, కొన్ని రోజులు నాకు వేరే అర్జెంట్ పనుంది. కొన్ని రోజులు నేను ఎక్కడికో యూఎస్‌కి ఆన్ సైట్‌కెళ్తున్నాను. లేదా కొన్ని రోజులు నేను ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి, ఈ లివ్ ఇన్ పార్ట్నర్ ఎవరితోటైతే వీళ్ళు 1 ½ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ రిలేషన్‌లో పెళ్లి చేసుకున్నట్టే ఒక ఇంట్లో కాపురం చేస్తూ ఉంటారో, వాళ్ళని అవలీలగా వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతాయో ఆ అమ్మాయికి లేదా అటువైపు ఉన్న అబ్బాయికి, నేను ఇక్కడ జెండర్ డిఫరెన్స్ ఏం చూపియట్లేదు నాగరాజు గారు. అమ్మాయిలు కూడా వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. అబ్బాయిలు కూడా వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేస్తారు. సహజంగా మనము అబ్బాయిల గురించే మాట్లాడతాం కాబట్టి అన్‌ఫార్చునేట్‌లీ మళ్ళీ మనల్ని తిట్టుకుంటారు కూడా ట్రోల్‌లో. ఈ మధ్య అమ్మాయిలే ఎక్కువ చేస్తున్నారు సార్ అట్లా అని. హ్మ్. సో, మనం ఈ ఎగ్జాంపుల్‌లో అబ్బాయి తీసుకుందాము. అబ్బాయి ఒకవేళ అమ్మాయిని 4 ఏళ్ళు, 5 ఏళ్ళు రిలేషన్‌లో ఉండి వదిలేసి ఎళ్ళిపోతే వర్చువల్లీ జెండర్ ఫీమేల్ వీక్ కాబట్టి మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఎప్పుడు గూడా. ఓకే. ఆ అమ్మాయి వెంటనే చేయాల్సింది ఏంటి అంటే, మీ దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ తీసుకొని మీరు కలిసుంటున్నట్టు, ఎన్నేళ్ల నుంచి ఒకటే షెల్టర్ కింద ఉన్నట్టు, మీరు ఫిజికల్ రిలేషన్‌లో కూడా ఉన్నట్టు, కొన్ని సిట్యుయేషనల్ సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సెస్ గనుక మీరు తీసుకొనెళ్తే, నన్ను పెళ్లి చేసుకుంటాడని జెప్పేసి కాపురం చేసి వెళ్ళిపోయాడు అని జెప్తే, పోలీస్ వాళ్ళు వెంటనే సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్ కింద రేప్ కేస్ బుక్ చేస్తం జరుగుతుంది. ఓకే.